రాఖీ పండుగ రోజు ఎమ్మెల్సీ కవిత మనస్తాపం చెందారు. రాఖీ కట్టడానికి ఇంటికొస్తానంటూ నిన్న కేటీఆర్ కు కవిత మెసేజ్ చేయగా తాను వేరే రాష్ట్రంలో ఉన్నట్లు తిరిగి మెసేజ్ చేసినట్లు తెలుస్తుంది. అయితే నిన్న లగచర్ల బాధితులతో రాఖీ కట్టించుకున్న కేటీఆర్ ఆ తర్వాత బెంగళూరు బయలుదేరారు. బెంగళూరు చేరుకున్న తర్వాత కవితకు కేటీఆర్ రిప్లై ఇచ్చినట్లు కూడా సమాచారం. దీంతో రాఖీ రోజున ఎమ్మెల్సీ కవిత ఇంట్లోనే ఉండిపోయారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి చందు సిద్ధంగా ఉన్నారు. చందు, దీపిక, ఈ రోజు రక్షాబంధన్ దేశవ్యాప్తంగా కూడా చాలా ఆనందాల మధ్య జరుగుతోంది. ఈ క్రమంలోనే మనం ఒక ఆసక్తికర చర్చ అయితే ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో కొనసాగుతోంది. ప్రతి సంవత్సరం కూడా ఎమ్మెల్సీ కవిత తన సోదరుడు కేటీఆర్ కు రాఖీ కడతారు. అది బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు కూడా ప్రగతి భవన్ లో చాలా సార్లు, అంటే ప్రగతి భవన్ లో కేసీఆర్ కుటుంబ సభ్యులు రాఖీ పండుగను చాలా ఘనంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా కేసీఆర్ కు తన సోదరిమణులు కూడా వచ్చి రాఖీ కట్టడం, అదే విధంగా కవిత కూడా వెళ్లి తన సోదరుడు కేటీఆర్ కు, అదే విధంగా సంతోష్ కూడా రాఖీ కట్టడం ఒక కంటిన్యూగా జరుగుతూ ఉంటది. కానీ ఈ సంవత్సరం అది సిచ్యువేషన్ వేరేగా ఉంది. ఎందుకంటే కొద్ది రోజులుగా అటు కవిత అదే విధంగా బీఆర్ఎస్ పార్టీకి మధ్య కొంత గ్యాప్ అయితే కనిపించింది. అయినప్పటికీ కూడా కవిత ఇటీవల కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. రాజకీయాలు వేరు, కుటుంబం వేరు, ఖచ్చితంగా తన సోదరుడికి రాఖీ కడతానని కూడా ఆమె చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే నిన్న రాఖీ పండుగ ఉంది కదా, రేపు ఇంటికి వచ్చి రాఖీ కడతాను అంటూ కూడా ఒక కేటీఆర్ వాట్సాప్ కు కవిత పంపారు. కానీ సాయంత్రం వరకు కూడా కేటీఆర్ నిన్న స్పందించలేదు. నిన్న మొత్తం కేటీఆర్ కూడా హైదరాబాద్ లో నందినగర్ లో ఆయన నివాసంలో ఉన్నారు. లగచర్లకు సంబంధించినటువంటి గిరిజన మహిళలంతా వచ్చి కూడా కేటీఆర్ కు ఒక రాఖీ కట్టారు. వాళ్ళతో చాలాసేపు కేటీఆర్ స్పెండ్ చేశారు. ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి బయలుదేరి బెంగళూరుకు వ్యక్తిగత పనుల మీద బెంగళూరు వెళ్లారు. అయితే నేను సాయంత్రం వరకు కూడా ఈ ఏదైతే కవిత పెట్టిన వాట్సాప్ మెసేజ్ కేటీఆర్ స్పందించలేదు. సాయంత్రం తర్వాత ఆయన స్పందించారు. నేను బెంగళూరుకు వచ్చాను, రేపు అందుబాటులో ఉండలేను అని కూడా నేను సాయంత్రం పొద్దుపోయిన తర్వాత కవితకు వాట్సాప్ లో కేటీఆర్ బదిలించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కవిత కేటీఆర్ తన సోదరుడు కేటీఆర్ కు రాఖీ కట్టలేక పోయారు. దీంతో ఒక ఆసక్తికర చర్చ అయితే ప్రస్తుతం నడుస్తా ఉంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం రాఖీ పండుగకు అన్నదమ్ముల మధ్య ఒక అనుబంధం అయితే, అన్న చెల్లె మధ్య అనుబంధం అయితే చాలా కనిపించేది. కానీ మొదటిసారిగా ఈ రాఖీ పండుగకు అటు కేటీఆర్ దూరంగా ఉండడం మాత్రం, అంటే వాళ్ళ మధ్య ఇంకా గ్యాప్ బాగా మరింతగా పెరిగిందా అనే ఒక చర్చకు అయితే ప్రస్తుతం ఒక ఆస్కారం అయితే ఇస్తా ఉంది. ఎందుకంటే ఎంత రాజకీయంగా విభేదాలు ఉన్నప్పటికీ కూడా రాఖీ పండుగ అనేది మాత్రం అన్న చెల్లెల మధ్య చాలా అనుబంధం కుదిర్చేటువంటి సంఘటన కాబట్టి. కానీ ఈ సమయంలో కేటీఆర్ దూరంగా ఉండడం మాత్రం కొంత కవిత ఆవేదన వ్యక్తం చేసినట్టు కూడా మనకు స్పష్టంగా అర్థమవుతోంది. దీపిక, రైట్, థ్యాంక్ యూ చందు.